నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో విలేజ్ స్టైల్లోలా చింతకాయ, పండు మిరపకాయ నిల్వ పచ్చడిని పర్ఫెక్ట్ వేలో ఎలా పెట్టాలో క్లియర్గా చూపించబోతున్నాను. ఈ కొలతలతో పచ్చడి చేస్తే ఎన్ని సంవత్సరాలైనా పాడవదు. సూపర్ టేస్టీగా ఎప్పుడంటే అప్పుడు తృప్తిగా తినేయొచ్చు. మరి ఎంతో రుచిగా నోరూరించి ఈ చింతకాయ, పండు మిరపకాయ నిల్వ పచ్చడిని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఇప్పుడు క్లియర్గా చూద్దాం రండి. ఇక్కడ నేను చింతకాయ, పండుమిరపకాయ పచ్చడి కోసం పర్ఫెక్ట్ కొలతలను చూపించబోతున్నానండి. అర కేజీ చింతకాయల్ని వేటితో సహా చూపిస్తున్నానండి. సో అర కేజీ చింతకాయలకి మరో అర కేజీ పండుమిరపకాయల్ని తీసుకోవాలి. ఇలా మనం పండుమిరపకాయల్ని, చింతకాయల్ని సమానంగా తీసుకోవాలి. అప్పుడే మనకు పులుపు అనేది బ్యాలెన్స్డ్ గా సరిపోతుంది. చింతకాయల పైన ఉన్న పొట్టు, గింజలు తీసేసాక క్వాంటిటీ అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి ఈ క్వాంటిటీ పర్ఫెక్ట్ అన్నమాట. ముందుగా చింతకాయల్ని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. పైన కొంచెం మట్టిలా ఉంటుంది కదా, వాటిని కొంచెం రబ్ చేసినట్టుగా చేసి బాగా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన చింతకాయల పై ఉన్న పొట్టును తీసేయాలి. సో వీటి పొట్టును ఈజీగా తీసేయాలి అంటే ఇలా పైన నారు ఉంటుంది కదా, దీన్ని తీసేసాక మనం పై ఉన్న పొట్టును నైఫ్తో చిన్నగా తీసామంటే ఈజీగా వస్తుంది. గుజ్జు రాకుండా పై ఉన్న పొట్టును మాత్రమే ఇలా నైఫ్తో స్లోగా తీసుకోండి. ఇలా అన్ని చింతకాయల పై ఉన్న నారను తీసేసి పొట్టును సెపరేట్ చేసి తీసుకోండి. సో ఇలా అన్ని చింతకాయల పై ఉన్న పొట్టును తీసేసాక ఒక 10 నిమిషాలు పక్కన పెట్టామంటే ఏదైనా తడి, తేమ లాంటిది ఉంటే అది కూడా ఆరిపోతుంది. నిజానికి మనం చింతకాయల పైన పొట్టు తీస్తుండగానే తడనిది ఆరిపోతుంది. కానీ సేఫ్ సైడ్ కోసం ఒక 10-15 నిమిషాలు పక్కనుంచేయండి. అలాగే మనం చేసే ఈ పచ్చడిలోకి ఉప్పుని కూడా కొలిచి తీసుకుందాం. మనకు పండు మిరపకాయలు అలాగే చింతకాయ 2 కలిసి కేజీ వరకు వచ్చింది కదా, దానిలో సగంలో సగం ఉప్పు తీసుకోవాలి. ఇక్కడ నేను ఉప్పు వచ్చేసి రాళ్ళుప్పుడు తీసుకున్నాను. చూడండి, కరెక్ట్ గా 250 గ్రాములు. మీరు మెజరింగ్ కప్ తో కొలిచి తీసుకున్నట్లయితే ఇలా 1 కప్ వరకు కొలిచి తీసుకుంటే సరిపోతుంది. అయితే ఇలా తీసుకున్న ఈ రాళ్ళుప్పుని సగం నేను చింతకాయల్లో తీసుకుంటున్నాను, మరో సగం పండు మిరపకాయలో యాడ్ చేస్తున్నాను. కాబట్టి దీన్ని నేను ఒక అరకప్పు వరకు ఇలా మెజరింగ్ కప్తో కొలిచి తీసుకుంటున్నాను. అలాగే మనం చింతకాయల్ని దంచడానికి ముందుగా ఇలా ఏదైనా గ్లాస్ బాటిల్ని కానీ లేదా జార్ని కానీ రెడీ చేసి తడి లేకుండా చూసుకొని తీసుకోండి. అలాగే ఇక్కడ నేను దంచడానికి పెద్ద రోల్ అవైలబుల్ లేదు కాబట్టి ఇంట్లో ఉండి ఇలా చిన్న రోల్లోనే దంచి చూపిస్తున్నానండి. ఇందులోకి ఒక 2-3 చింతకాయల్ని తీసుకొని కచ్చాపచ్చగా దంచి తీసుకోండి. గింజ పగిలిపోకుండా ఇలా దంచి తీసుకోండి. సో ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ కచ్చాపచ్చగా దంచుతూ ఇంకొక బౌల్లోకి తీసుకోండి. అలాగే మనం ఇలా దంచేటప్పుడే ఉప్పుని కూడా కొంచెం కొంచెంగా వేస్తూ కచ్చాపచ్చగా దంచి తీసుకోండి. రాళ్ళుప్పు కాబట్టి ఉప్పు కూడా నలిగేటట్టుగా దంచి తీసుకోండి. లేదా మీరు ఉప్పుని ముందుగానే గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. సో ఇలా ఉప్పుని అలాగే చింతకాయల్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ బాగా దంచుతూ బౌల్లోకి తీసుకోండి. సో ఇలా కంప్లీట్గా దంచి తీసుకున్నాక ఇందులోనే ఒక 3/4 టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా మనం ఒకసారి బాగా కలిపి ఒక 2-3 రోజులు ఇంట్లోనే ఒక పక్కన పెట్టండి. ఎలా అయితే ఊరుతుందో అలా చింతకాయలోని గింజ అనేది సెపరేట్ అయిపోతుంది. మనం దంచిన వెంటనే గింజ తీస్తే సెపరేట్ అవ్వదు కాబట్టి కనీసం ఒక 3 రోజులన్నా పక్కన పెట్టండి. చింతకాయని ఎలా రెడీ చేసి ఊరబెట్టాలో చూసాం కదా, ఇప్పుడు పండు మిరపకాయల్ని తీసుకొని బాగా కడగండి. ఇలా కడిగి తీసుకున్నాక ఇప్పుడు తొడిమే తీసేస్తూ బాగా తుడిచి ఇంకొక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా తుడిచిన తర్వాత కూడా కొంచెం తడిలా, తేమలా ఉంటుంది కాబట్టి ఒక 10 నిమిషాలు పక్కనుంచండి. ఈలోగా మరో పక్కన ప్యాన్లోకి ఒక టీ స్పూన్ మెంతులను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. మెంతులను సరిగ్గా ఫ్రై చేయకపోతే పచ్చడి చేదొస్తుంది కాబట్టి మెంతులను చక్కగా ఫ్రై చేయాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్రను, 1-2 టీ స్పూన్ల ఆవాలను తీసుకొని బాగా ఫ్రై చేయండి. వీటన్నిటిని ఇలా చక్కగా వేపాక ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కనుంచండి. చూడండి, పండు మిరపకాయలు ఇలా పూర్తిగా ఆరిపోయాక వీటిని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాక ఇప్పుడు గ్రైండ్ చేయడానికి మిక్సీ గిన్నెను తీసుకొని ఇందులోకి మనం వేపిన మెంతులు, ఆవాలు, జీలకర్రను తీసుకోండి. అలాగే ఇందులోనే మిగిలిన మరో అరకప్పు ఉప్పు ఉంది కదా, దాన్ని కూడా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ముందుగా మనం ఇలా ఉప్పు అలాగే ఆవాలను, మెంతులను గ్రైండ్ చేయడం వలన చక్కని పొడిలా వస్తుంది. సో ఇలా బాగా గ్రైండ్ చేశాక ఇందులోనే ఒక 1/2 కప్పు పొట్టు బొలిచేసిన వెల్లుల్లిపాయ రెబ్బల్ని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపుని,
పండు మిరపకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేయండి. ఒకేసారి అన్నీ పట్టవు కాబట్టి ఇలా సరిపడా తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. సో, ఇలా చక్కగా గ్రైండ్ చేసి ఏదైనా గ్లాస్ బాటిల్‌లోకి తీసుకోండి. మీ దగ్గర ఇలా గ్లాస్ జార్ గానీ, బాక్స్ కానీ లేకపోతే ప్లాస్టిక్ బాక్స్‌లోకైనా తీసుకోవచ్చు. ఇలాగే మిగిలిన పండు మిరపకాయల్ని కూడా బాగా గ్రైండ్ చేసి తీసుకోండి. సో, ఇలా మొత్తం గ్రైండ్ చేసి బాక్స్‌లోకి తీసుకున్నాక అంతా కలిసేలా ఒకసారి బాగా కలపండి. మనం ఫస్ట్ గ్రైండ్ చేసినప్పుడు ఉప్పు తీసుకున్నాం కదా! సో, ఉప్పంతా బాగా పట్టేలా ఇలా ఒకసారి కలిపాక మూత పెట్టి మనం ముందు ప్రిపేర్ చేసిన చింతకాయ మిక్స్‌ని, అలాగే ఈ పండు మిరపకాయ మిక్స్‌ని ఒక 3 రోజులు పక్కన పెట్టండి. ఇలా ప్రిపేర్ చేసింది రోజులో ఒకసారి బాగా కలుపుతూ ఒక 3 రోజులు ఊరబెట్టండి. 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను. ముందుగా మనం చింతకాయల్లోని గింజలు సెపరేట్ చేసి తీసుకుందాం. ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోని చింతగింజల్ని సెపరేట్ చేయడానికి కొద్ది కొద్దిగా ఈ మిక్స్‌ని చేతిలోకి తీసుకొని గింజ ఉన్న ప్లేస్‌లో ఒక సైడ్‌కి ఇలా నొక్కామంటే గింజ అనేది ఈజీగా సెపరేట్ అవుతుంది. 3 రోజులకి చక్కగా ఊరిపోతుంది కాబట్టి ఇందులోని గింజ అనేది ఈజీగా సెపరేట్ అవుతుంది. చూడండి, మనం ఇలా స్లోగా ఒక సైడ్ నుండి నొక్కామంటే గింజ అనేది తేలిగ్గా వస్తుంది. సో, ఇలాగే ఇందులోని గింజలన్నీ కూడా సెపరేట్ చేసి తీసుకోండి. సో, ఇలా గింజలన్నీ సెపరేట్ చేశాక ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్‌లోకి తీసుకుందాం. అలాగే మనం పండు మిరపకాయని కూడా 3 రోజులు ఊరబెట్టాం కదా! చూడండి, చక్కగా ఊరింది. ఇప్పుడు ఈ పండు మిరపకాయ మిక్స్‌ని కూడా మిక్సర్ జార్‌లోకి తీసుకుందాం. ఇక్కడ నేను గ్రైండ్ చేయడానికి పెద్ద మిక్సీ గిన్నెను తీసుకున్నాను. మీరు చిన్న మిక్సీ గిన్నె వాడుతున్నట్లయితే సగం సగం తీసుకుంటూ అయినా గ్రైండ్ చేయొచ్చు. సో, ఇలా మొత్తం తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. మరీ ఎక్కువ గ్రైండ్ చేయని అవసరం లేదు. లైట్‌గా బరకనేది తెలిసేలా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. సో, ఇలా గ్రైండ్ చేసింది నేను పోపు అనేది మొత్తం పెట్టట్లేదండి. ఈ పచ్చడి అనేది మనం పోపు పెట్టకున్నా కానీ సంవత్సరాల కొద్దీ నిల్వ ఉంటుంది కాబట్టి సరిపడా పచ్చడిని తీసుకొని పోపు పెట్టుకొని మిగతా పచ్చడిని అలాగే స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి నేను మనం ప్రిపేర్ చేసిన ఈ పచ్చడిలో నుండి సగం వరకు మాత్రమే పోపుని పెడుతున్నాను. మిగతా పచ్చడిని అలాగే స్టోర్ చేస్తున్నానండి. సో, మిగతా పచ్చడిని మనం ఇలా గ్లాస్ బాక్స్‌లోకైనా లేదా జార్‌లోకైనా తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ పచ్చడిని మనం బయట పెట్టినా పాడవదు. మీరు కావాలంటే ఫ్రిడ్జ్‌లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. సో, పోపు పెట్టడానికి మరో పక్కన కడాయిలోకి అరకప్పు ఆయిల్‌ని తీసుకోండి. ఇక్కడ మనం అప్పటికప్పుడు తినడానికి పోపుని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అరకప్పు వరకు ఆయిల్‌ని మాత్రమే తీసుకుంటున్నాను. మీరు పోపు పెట్టింది కూడా సంవత్సరాల కొద్దీ నిల్వ ఉండాలంటే ఆయిల్ అనేది ఎక్కువగా ఉండాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, ఒక టీ స్పూన్ మినపప్పుని, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఇంగువను, అలాగే 4 ఎండుమిరపకాయ ముక్కల్ని, కొంచెం కరివేపాకును, అలాగే పొట్టు ఒలిచేసిన 10, 12 వెల్లుల్లిపాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. మనం వేసిన కరివేపాకు అనేది కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేయండి. ఇలా కొంచెం కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయ్యాక మంటను లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసి పచ్చడిని తీసుకొని బాగా కలపండి. పచ్చడిని తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా పెట్టిన ఈ పచ్చడి రుచి నెక్స్ట్ లెవెల్ అండి. అలా వేడి వేడి అన్నంలోకి తినాలే కానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరోసారి ఈ పచ్చడిని ఇలా ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా మీ అందరికీ పక్కాగా నచ్చుతుంది. అలాగే ట్రై చేశాక మళ్ళీ మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.